టూల్ ఏంటంటే ఫస్ట్ టూల్ వచ్చేసి అంటే నోట్బుక్ ఎల్ఎల్ఎం. ఓకే, ఇది విన్నే ఉంటారు, చాలా ఫేమస్ టూల్ ఇది. ఇది కూడా గూగుల్దేనండి. ఓకే, గూగుల్లో ఈ నోట్బుక్ ఎల్ఎల్ఎం, ఈ నోట్బుక్ ఎల్ఎల్ఎం యూజెస్ ఏంటంటే అండి, ఈవెన్ స్టూడెంట్స్ వాళ్ళ అంటే స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి, పెద్ద పెద్ద బుక్ ఉంటుంది అంటే అంత బుక్ నేను చదవలేను అనుకుంటే నోట్బుక్ ఎల్ఎంలో ఆ బుక్ని అప్లోడ్ చేసుకొని యూ కెన్ క్రియేట్ ఆడియో అండి. సో ఆడియో ఏంటంటే మీకు అది చదివి వినిపిస్తూ ఉంటుంది, మీరు హాయిగా హెడ్ ఫోన్స్ పెట్టుకుని బై ట్రావెల్లో ఉన్న ఏదైనా ఉంటే అలా వెళ్తూ వెళ్తూ మీరు వినొచ్చండి ఆ టాపిక్. సో అంత బ్యూటిఫుల్ టూల్ అనమాట ఇది. అంటే ఈవెన్ మీరైనా సరే మీకు ఏదైనా బుక్ ఉంది, సో ట్రావెల్లో మీరు అంటే ఎక్కడైనా చదవాలి అని పొజిషన్లో ఉన్నారు, మీరు అదే విందాం అనుకుంటే యూ కెన్ అప్లోడ్ దట్ బుక్ ఇన్ టు దిస్ ఏ నోట్బుక్ వెళ్ళాలం. ఇట్ విల్ క్రియేట్ ఆడియో అండి. ఓకే, ఇట్ విల్ క్రియేట్ వీడియో, ఇట్ విల్ క్రియేట్ మైండ్ మ్యాప్ లైక్ దిస్ అనమాట. సో 3-4 ఆప్షన్స్ ఉంటాయి. సో అదే మీకు చూపిస్తాను. ఓకే, సింపుల్ అండి. నోట్బుక్ ఎల్ఎం. ఓకే, LM.google.com అండి ఈ వెబ్సైట్ వచ్చేసి. సారీ యా, హోప్ మై స్క్రీన్ ఈజ్ విజిబుల్ రైట్. యా, ఓకే అండి. సో ఇదండి నోట్బుక్ ఎల్ఎల్ఎం వచ్చేసి. ఇందులో సింపుల్ అండి, మీరు నథింగ్, జస్ట్ యాజ్ యూజువల్ మీరు లాగిన్ అవ్వండి సింపుల్గా. క్లిక్ ఆన్ దిస్ యాప్. అంటే మీకు ఆండ్రాయిడ్ యాప్స్ కూడా ఉంటుంది, ఆండ్రాయిడ్ అన్నింటిలో ఉంటుంది. ఓకే, సో దాన్ని ఓపెన్ చేస్తే ట్రై నోట్బుక్ ఎల్ఎం, క్లిక్ ఆన్ దిస్. సో ఇట్ విల్ ఓపెన్. సో ఇక్కడ ఏంటంటే మీరు ఏదైనా చూడండి, ఒకటి ఏదైనా చేయొచ్చు, నోట్బుక్ క్రియేట్ చేసుకోవచ్చు. సో నేను ఆల్రెడీ లాస్ట్ టైం చేసిన ఇవన్నీ. సో నేను ఏంటంటే ఇక్కడ జస్ట్ అండ్ వన్స్ వెళ్ళాక మీరు క్రియేట్ న్యూ అంటే సరిపోతుందండి. ఓకే, క్రియేట్ న్యూ అయినప్పుడు ఇక్కడ చూడండి మీకు 2-3 అడుగుతుంది, యాడ్ రీసోర్స్ అండి. అంటే వాట్ ఎవర్ ద రీసోర్స్ యూ హ్యావ్ టు యాడ్ హియర్ అనమాట. ఇక్కడ అప్లోడ్ చేయొచ్చు. ఓకే, లేదనుకుంటే మీరు మీ గూగుల్ డ్రైవ్ నుంచి కనెక్షన్ ఇచ్చుకోవచ్చు, లేదంటే మీరు లింక్ ఇవ్వచ్చు, లైక్ వెబ్సైట్ లింక్ కానీ యూట్యూబ్ లింక్ కానీ ఇవ్వచ్చు. యూట్యూబ్ లింక్ కూడా ఏంటంటే మరి లేటెస్ట్ లింక్ ఇస్తే యాక్సెప్ట్ చేయదు, కొంచెం ఓల్డ్ అనమాట. అట్లీస్ట్ ఒక 1 వీక్ 10 days బిఫోర్ లాస్ట్, ఏదో 1-2 days అంటే జనరల్గా మీకు చెప్తుంది ఆల్రెడీ. మీరు అప్లోడ్ ఒకవేళ లేటెస్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు ఇట్ విల్ సే దట్ యూ హ్యావ్ టు అప్లోడ్ ఓల్డ్ వీడియో. అంటే మరి మంత్స్ ఏం కాదండి, కొన్ని డేస్ ముందు. ఓకే, అలాగే మీ దగ్గర ఏదైనా డేటా ఉందో జస్ట్ కాపీ టెక్స్ట్ అంటే కాపీ టెక్స్ట్ అండి. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక పీడిఎఫ్ అండి, మేము ఒక పీడిఎఫ్ ఒకటి డౌన్లోడ్ చేస్తాను ఏదైనా ఈ వీడియో. ఓకే, వాట్సాప్ ఏదైనా ఒక నావల్ ఏదైనా ఒక, సో ఎనీ ఫేమస్ నావల్ చూద్దాం. సంథింగ్. ఓకే, ఓకే అండ్ ఓకే, టాప్ మై మోస్ట్ ఫేమస్ పెయింటింగ్స్ నమోదు చూద్దాం. మ్యాథమెటిక్స్ ఎనీథింగ్, జస్ట్ ఐఎమ్ ఓకే, ఐఎమ్ డౌన్లోడింగ్ ఇన్ టు పీడిఎఫ్. ఓకే, డౌన్లోడింగ్, డౌన్లోడ్ అని. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు అన్లోడ్. సో నేను ఏం చేస్తానంటే అదే బుక్ని నేను ఇక్కడ అప్లోడ్ చేసుకుంటాను. డన్. సో వాట్ విల్ హ్యాపెన్, ఇట్ విల్ స్టడీ ద డాక్యుమెంట్ అండ్ వాట్ వి అప్లోడెడ్. సి సరే, అండ్ వాట్ ఎవర్ ద లాంగ్వేజ్. సో నేను ఏంటంటే ఇక్కడ ఆల్రెడీ మీకు సెట్టింగ్స్లోకి వెళ్తే ఏంటంటే మీకు లాంగ్వేజ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి ఇక్కడ, అవుట్పుట్ లాంగ్వేజ్. ఓకే, నేను ఆల్రెడీ తెలుగు సెలెక్ట్ చేసి ఉన్నాను కాబట్టి అది వస్తుంది. లేదంటే మీరు ఏదైనా లాంగ్వేజ్ అంటే ఎనీ లాంగ్వేజ్ అండ్ ఆల్ ఇండియన్ లాంగ్వేజ్ ఆర్ అవైలబుల్ అండి. మీరు చూసారనుకోండి, ఇదిగోండి కొంకణి, నేపాలీ, మరాఠీ, మైథిలి, హిందీ, సంథింగ్ ఐ మీన్ మేబీ ఒరియా అవ్వచ్చు, ఇది బెంగాలీ, గుజరాతీ, లైక్ ఇది అనుకుంటా ఒరియా, ఐ మీన్ మలయాళం, కన్నడ, మేబీ తెలుగు, లైక్ ద డిఫరెంట్ ఆల్ లాంగ్వేజ్ అవైలబుల్ అండి. ఓకే, సో ఈవెన్ ఫారెన్ లాంగ్వేజ్ అవైలబుల్. సో మీరు కావాలంటే ఇక్కడ కావాలంటే ఇంగ్లీష్లో కూడా పెట్టుకోవచ్చు అండి. ఓకే, సో ఐఎమ్ సెలెక్టింగ్ ఇంగ్లీష్. ఓకే, సేవ్ అండి. ఓకే, నేను అగైన్ రిఫ్రెష్ చేస్తాను. మళ్ళీ బుక్ అప్లోడ్ చేస్తున్నాను. ఓకే,
సో నౌ వ్యూ. నౌ ఇట్ కేమ్ ఇన్ టు ఇంగ్లీష్. సో ఇలాగ ఏంటంటే మీరు ఏదైనా లాంగ్వేజ్ మీరు క్రియేట్ అన్ ఆడియో ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు ఏదైతే ఇక్కడ అప్లోడ్ చేస్తారో ఆటోమేటిక్గా ఇక్కడ సైడ్లో మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయండి. ఆడియో ఓవర్వ్యూ, వీడియో ఓవర్వ్యూ, మైండ్ మ్యాప్, రిపోర్ట్స్, ఫ్లాష్ కార్డ్స్, క్విజ్ అండి. 6 టైప్ ఆఫ్ అవుట్పుట్స్ మీరు జనరేట్ చేసుకోవచ్చు అండి దీంతో. ఓకే, సపోజ్ ఇక్కడ మామూలు ఎక్కడైనా క్లిక్ చేయండి, లేదా ఇక్కడ కూడా చూసింది వీడియో ఓవర్వ్యూ, ఆడియో ఓవర్వ్యూ, మైండ్ మ్యాప్. ఓకే, వీడియో పక్కన పెడదాం, ఎందుకంటే మనకి వీడియో అవసరం లేదు. కావాలనుకుంటే మీరు క్రియేట్ చేసుకోండి, బికాజ్ కొంచెం టైం పడుతుంది కదా వీడియోకి. ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ ఇన్ దట్. సో ఆడియో చేద్దామని చూడండి. ఆడియో, ఇట్ ఈస్ జనరేటింగ్ ఆడియో. అంటే ఈ డాక్యుమెంట్ని అది ఆడియో క్రియేట్ చేస్తుంది. సో మీరు ఏంటంటే హాయిగా ఆడియో మీరు ఇందులోనే స్టోర్ అయి ఉంటుంది. మీరు యూ కెన్ లైక్ యూజ్ ఇట్ ఇన్ యువర్ మొబైల్. అంటే మొబైల్లో కూడా వాడుకోవచ్చు అండి, నోట్బుక్ వెళ్ళాలన్నా. దట్ ఈస్ ద బ్యూటీ ఇన్ దిస్. అంటే వాటర్ ఫీచర్ చేస్తుంది ఫీచర్స్ అన్ని. నోట్బుక్ పీపీటీ చేస్తుందా? చేయదండి. ఇక్కడ ఏమున్నాయి అవే సార్, నేనేం చెప్తున్నాను సార్ అవే చూడండి సార్. ఓకే, ఇది పీపీటీ చేయదండి. ఇక్కడ ఓన్లీ ఆడియో, వీడియో, మైండ్ మ్యాప్, సమ్ రిపోర్ట్స్, ఫ్లాష్ కార్డ్స్, క్విజ్ అండి. మీరు పీపీటీ కావాలంటే ఈ డేటాని ఈ బుక్ మీరు ఈ లింక్ని తీసుకెళ్ళి మీరు గ్యామాలో పెట్టుకోవాలి. మైండ్ మ్యాప్ అంటే ఒకసారి ఏం చెప్తారా? మైండ్ మ్యాప్ అంటే చెప్తున్నాను సార్, 1 by 1 చెప్తున్నాను సార్, వెయిట్ చేయండి. చిరాయి పడకండి సార్, చెప్పండి సార్. అరే నేనేం చిరాకు పడట్లేదు సార్, నేను చిరాకు పడట్లేదు సార్. 1 by 1 ఇక్కడ ఆల్రెడీ మీకు చెప్తున్నాను కదా, ఆడియో అవుతుంది. ఓకే, ఇట్ ఈస్ జనరేటింగ్ ఆడియో. ఓకే, నేను వీడియో అనేది చెప్పనాను, ఎందుకంటే వీడియో టైం టేకింగ్ కాబట్టి ఇట్ విల్ వేస్ట్ అవర్ టైం. అంతే, మీకు కావాలి అనుకుంటే మీరు వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. సో ఆడియో చూసారు కొంచెం, ఎందుకంటే మొత్తం డాక్యుమెంట్ ఎక్కువ కాబట్టి ఒక ఆల్మోస్ట్ ఆల్ 30 to 40 pages ఉంది. సో ఇట్ విల్ క్రియేట్ ఆడియో అండి. సో హోల్ డాక్యుమెంట్కి ఆడియో క్రియేట్ చేస్తాను. సో లేదనుకోండి నేను ఒక పని చేస్తాను, చిన్న బుక్ ఏదైనా ఒక 2 pages ఉన్నది చూద్దాం. ఓకే, 13 pages, length 1 to 3 pages. ఓకే, సో దట్ ఏంటంటే మీకు కొంచెం ఫాస్ట్గా అవుతుంది. ఓకే, 3 pages డౌన్లోడ్. అప్లోడింగ్ సేమ్ డాక్యుమెంట్ వన్స్ అగైన్. ఎక్కడ డౌన్లోడ్ అయింది ఇది? సపోజ్ నాకు సార్ ఆడియో ఫోటో అనుకో, దాన్ని నోట్బుక్ నోట్ గా మారుతున్నా సార్, టెక్స్ట్ గా. సార్ ఒక్క నిమిషం. Yeah, I mean, once again. So, yeah, these 2 pages మనం delete చేయాలి. Okay, so now I'm clicking on audio overview. Let's wait. సో కొంచెం 2-3 pages కాబట్టి కొంచెం ఫాస్ట్గా అవుతుంది. మీరు ఏంటంటే జనరల్గా ఇది క్రియేట్ చేసినట్టు, మీరు సపోజ్ ఒక పెద్ద నావెల్ బుక్ ఒక 100 pages 20 pages చేసినప్పుడు ఏం చేస్తారంటే, నైట్ పడుకున్నప్పుడే మీరు దానికి మీకు కావాల్సిన ఆప్షన్స్ అన్ని ఈవెన్ అంటే ప్యారలల్ కూడా క్లిక్ చేసుకోవచ్చు అండి. ఆటోమేటిక్గా అన్ని రన్ అవుతుంటాయి. కావాలంటే ఇక్కడ మైండ్ మ్యాప్ క్లిక్ చేస్తాను, జనరేట్ అవుతూ ఉంటుంది. ఓకే, రిపోర్ట్స్ క్లిక్ చేస్తానండి. ఓకే, ఇట్ విల్ ఆస్క్ అండి వాట్ టైప్ ఆఫ్ రిపోర్ట్ యూ వాంట్. దీన్ని ఏ ఫార్మాట్లో మీ ఓన్ క్రియేట్ చేసుకుంటారా, బ్రీఫ్ డాక్యుమెంట్ కావాలా, స్టడీ గైడ్ కావాలా, బ్లాగ్ పోస్ట్ కావాలా, ఎనీథింగ్ ఏది అనుకున్నా క్రియేట్ చేస్తుంది. ఓకే, లైక్ ఫ్లాష్ కార్డ్స్లా కావాలి, ఇట్ విల్ క్రియేట్ సంథింగ్ ఫ్లాష్ కార్డ్స్. ఓకే, సో అలాగే ఇక్కడ క్విజ్ ఉందండి. అంటే దీని మీద మీకు క్విజ్ లాగా ఫార్మాట్, క్విజ్ లాగా అంటే ఇది ఎందుకు స్టూడెంట్స్కి ఎందుకు బాగా ఉపయోగం అంటే అర్థమైంది. కానీ ఇప్పుడు చూస్తే మీకు అర్థమవుతుంది, స్టూడెంట్స్ అనేవాళ్ళు
చాలా ఎక్కువగా డాక్యుమెంట్ మీద వర్క్